వన్ ఆఫ్ ద ఫేమస్ క్రికెట్ గ్రౌండ్ అయినటువంటి లార్డ్స్ గ్రౌండ్లో ఈరోజు టీమిండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య సిరీస్ డిసైడర్ థర్డ్ వన్డే మ్యాచ్ జరగబోతోంది. మరో కొన్ని గంటల్లో ఇప్పటికే చెరో మ్యాచ్ గెలవడంతో ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే సిరీస్ వాళ్ళు సాధిస్తారు. ఫస్ట్ మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయం సాధిస్తే రెండో మ్యాచ్లో అనూహ్యంగా ఓడిపోయింది. ఇప్పుడు ఈ మ్యాచ్ సిరీస్ డిసైడర్ మ్యాచ్గా జరగబోతోంది. ముందుగా టీంల విషయానికి వస్తే ఇంగ్లాండ్ టీం ఈ మ్యాచ్లో పెద్దగా మార్పులు ఏమి చేయకపోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో లియామ్ డాసన్ని పక్కన పెట్టి అట్కిన్సన్ను తీసుకున్నారు. ఇప్పుడు ఇదే టీంని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఇంగ్లాండ్ గెలవాలన్నా కూడా అంత ఈజీ కాదు ఈ మ్యాచ్లో. ఈ టీంలోనూ సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఒక ఓపెనర్ బెన్ డకెట్ పెద్దగా టచ్లో లేడు. ఇంకో ఓపెనర్ జాకబ్ బేతాల్ వరుసగా ఫెయిల్యూర్ అవుతూనే ఉన్నాడు. కాకపోతే యంగ్ ప్లేయర్ కాబట్టి వరుసగా అవకాశాలు ఇస్తున్నారు వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని. సో అతను కూడా ఆడితేనే ఇంగ్లాండ్ గెలిచే అవకాశాలు ఉంటుంది. కాకపోతే మిడిల్ ఆర్డర్ కాస్త స్ట్రాంగ్గా ఉంది. ముఖ్యంగా జో రూట్ ఒక్కడే కాస్త బ్యాటింగ్లో రాణిస్తున్నాడు. హ్యారీ బ్రూక్ టీ20లో మెరుపులు మెరిపించిన వన్డేలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అవుతున్నాడు. అటు సీనియర్ బ్యాట్స్మెన్ జాస్ బట్లర్ కూడా 2 వన్డేల్లో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. అయితే శామ్ కరణ్ మాత్రం టీంకు అవసరమైన పరుగులు చేస్తున్నాడు విల్ జాక్స్తో కలిసి. అటు గట్స్ అట్కిన్సన్ లాస్ట్ మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. వికెట్లు తీశాడు, కీలకమైన పరుగులు కూడా చేశాడు. ఇక జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్ టీ20 ఫార్మాట్లో టీ20 సిరీస్లో కాస్త ఫెయిల్ అయినప్పటికీ వన్డే సిరీస్లో బాగానే బౌలింగ్ వేస్తున్నారు. ఇక సకిబ్ మహమ్మద్ కూడా ఈ టీంలో కొనసాగే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఇంగ్లాండ్ గెలవాలన్నా కూడా ఉన్న సమస్యలను అధిగమిస్తే తప్ప సొంత గడ్డపై సిరీస్ గెలిచే అవకాశం లేదు. ఇక టీమిండియా విషయానికి వస్తే టీమిండియాలో ఖచ్చితంగా 2 మార్పులు చేసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్లో ఇల్నెస్ కారణంగా దూరమైన కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అటు గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరమైన వాషింగ్టన్ సుందర్ స్థానంలో మరో ఆల్రౌండర్ అయినటువంటి హర్ష దుబేకు అవకాశం ఇస్తారని ఇప్పటికే టీం మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. సో టీమిండియా కూడా ఈ మ్యాచ్ గెలవాలంటే సర్వశక్తులు ఒడ్డాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా చాలా విమర్శలను ఎదుర్కొంటున్న ఏకంగా రిటైర్మెంటే కావాలని ఒత్తిడి తెస్తున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా భారీ ఇన్నింగ్స్ ఆడితే తనపై వస్తున్న ప్రశ్నలు అన్నీ సమాధానం బ్యాట్తోనే చెప్పినట్టు అవుతుంది. మరి చూడాలి రోహిత్ ఎలా ఆడతాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ మాత్రం సూపర్ ఫామ్లో ఉన్నాడు, టచ్లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను ఎప్పుడైనా టీంకు యూస్ఫుల్ ఇన్నింగ్స్తో ఆకట్టుకుంటున్నాడు. లాస్ట్ మ్యాచ్లోనూ ఇషాన్ కిషన్ ఫెయిల్ అయినప్పటికీ శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ మంచి పార్ట్నర్షిప్తో టీమిండియాను లీడ్లోకి తెచ్చారు. నిజంగా కొనక్ స్టేజ్లో టీమిండియా గెలవాల్సిన పరిస్థితి. కానీ దురదృష్టవశాత్తు లోయర్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ కావడంతో ఓటమి చెందాల్సి వచ్చింది. అయ్యర్ కూడా టచ్లో ఉన్నాడు, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఆల్రౌండర్ శివన్ దుబే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బౌలింగ్లో పర్వాలేదనిపిస్తున్న బ్యాటింగ్లో దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. అక్షర్ పటేల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. తను కంటిన్యూ చేసిన తన ఫామ్ను టీమిండియాకు చాలా ప్లస్ అవుతుంది. ఇక బుమ్రా ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే బాగానే బౌలింగ్ వేస్తున్నారు. ఎటొచ్చి కాస్త బ్యాటింగ్ ఫెయిల్యూర్స్ వల్లే టీమిండియా ఓడిపోతోంది. బ్యాటింగ్లో రాణిస్తే ఖచ్చితంగా మ్యాచ్తో పాటు సిరీస్ కూడా గెలిచే అవకాశం ఉంది. ఇక కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ కృష్ణ ఈ టీంలోకి చేరారు. ఖచ్చితంగా వీళ్ళు కూడా టీమ్ 11లో ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్పై టీమిండియా క్రికెట్ దిగ్గజం మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించారు. ఖచ్చితంగా లార్డ్స్ మైదానంలో ఈరోజు మనదే గెలుపని, మ్యాచ్తో పాటు సిరీస్ కూడా సాధిస్తామని వ్యాఖ్యానించాడు.